సార్ ఇప్పుడు ఎస్సీలో కూడా హిందూస్ ఉండి మతం మార్పిడి చేసుకునే వాళ్ళు ఉంటారు. అవునండి. సో అలా మతం మార్పు చేసుకుంటే వాళ్ళకు ఫలాలు వరిస్తాయా? అంటే జస్ట్ జనరల్‌గా చెప్పేదంటే ఎస్సీ వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. వాటి ఫలాలు అంటే ఫ్రూట్స్ అంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రూట్స్ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగ ఫలాలు రావాలంటే జనరల్ ఎస్సీ కేటగిరీకి సపరేట్‌గా ఇచ్చినారు. అయితే ఇక్కడ ఎక్కడైతే మతం మార్చడం అనేది సబ్జెక్ట్ ఏంటంటే ఎవరికైనా మతం మారే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా హిందూస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, క్రిస్టియన్‌లోకి మారొచ్చు, ఇంకేదైనా మతంలోకి మారొచ్చు. జనరల్ ఇక్కడ హిందూ ఎస్సీలు ఎస్సీ అయ్యి ఉండి ఎస్సీ సర్టిఫికేట్ ఉండి వాళ్ళు కనుక మతం మారితే రాజ్యాంగ ప్రకారం మతం మారే స్వేచ్ఛ ఉంది, కానీ వాళ్ళని బీసీసీ కింద అంటే బీసీలో ఒక సి కేటగిరీ కింద ఏబిసిడీలు ఎలా ఉంటాయో బీసీలో సి కేటగిరీ కింద వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఎస్సీ యొక్క ప్రతిఫలాలు అంటే వాటి యొక్క ఫ్రూట్స్ అనేది రావు. ఎందుకంటే ఎస్సీ కింద కన్సిడర్ చేయరు. మతం మారినప్పుడు వాళ్ళు బీసీసీ కింద వస్తారు. అపోహ ఏంటిదంటే చాలా మందికి మేము ఎస్సీలో ఉన్నాము, ఫాదర్ ఎస్సీ, మాకు ఎస్సీ సర్టిఫికేట్ వచ్చింది, మాకు మత స్వేచ్ఛ ఉంటుంది కదా అంటారు. మత స్వేచ్ఛ అనేది ఏ విధంగా రాజ్యాంగం చెప్పిందో అదే విధంగా రాజ్యాంగం ఏం చెప్పింది మనకు, మత స్వేచ్ఛ ప్రకారం నువ్వు మతంలోకి మారితే, వేరే క్రిస్టియానిటీ ఇంకేదైనా మతంలోకి మారితే మీరు బీసీసీ కిందకి వస్తారు అని అదే రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఎస్సీ ఫలాలు అందకుండా పోతారు.